యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. ఎల్టెక్స్ క్లాసెస్ యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ఇప్పుడు మీకు కేవలం 15,000 రూపీస్కి, దట్టు 5,000 పర్ మంత్ ఈఎంఐలో పే చేసే అవకాశంతో పాటు కల్పిస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డెమో అడగండి. సో ఇవాళ ఎడిటోరియల్లోకి వచ్చేస్తే ఐఎమ్ టేకింగ్ ద సెకండ్ వన్, లెర్నింగ్ స్టెప్స్. లెర్నింగ్ స్టెప్స్ అంటే అడుగులు. లెర్నింగ్ స్టెప్స్ అడుగులు నేర్చుకోవడం అంటే ఎలా అడుగులు వేయాలి, ఏం చేయాలో నేర్చుకోవడం అన్నట్టు. లేకపోతే స్టార్టింగ్లో మనకి ఒక జాబ్లో మనకు అవసరమైన స్కిల్స్ అన్ని ఎక్కడ నేర్చుకుంటాం, బేసిక్ ఫౌండేషనల్ స్కిల్స్ ఎక్కడ నేర్చుకుంటాం, కింద వయసులో. ఆ రకంగా ఇండియా మస్ట్ ఫర్దర్ స్ట్రెంగ్థెన్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్లో తన ఇన్వెస్ట్మెంట్ని ఇండియా ఏం చేయాలి, మస్ట్ ఫర్దర్ స్ట్రెంగ్థెన్ చేయాలి. బిసైడ్ సమ్ హై ప్రొఫైల్ అనౌన్స్మెంట్స్ సచ్ యాజ్ అన్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ విత్ అన్ ఎలొకేషన్ ఆఫ్ 500 crores, 500 కోట్ల ఎలొకేషన్తో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు, అది కాకుండా ఓకే, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఫర్ స్కూల్స్, ది ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 థర్డ్ జనరేషన్ ఐఐటీస్ ఒక 3 ఎక్స్పాండ్ చేయడము, స్కూల్స్కి బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడము, అండ్ ఇంక్రీజ్డ్ ఫండింగ్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్కి ఫండింగ్ ఇంకా ఇంక్రీజ్ చేయడము. వీటితో పాటు బిసైడ్స్ అంటే ఇన్ ఎడిషన్ టు, వీటితో పాటు బడ్జెట్ 2025 has promised higher allocations for education compared to last year's revised estimates. లాస్ట్ ఇయర్ రివైజ్డ్ ఎస్టిమేట్తో కంపేర్ చేసుకుంటే ఈసారి బడ్జెట్ 2025 ఎడ్యుకేషన్కి ఎలొకేషన్స్ ఎక్కువ ప్రామిస్ చేసింది, ఇంకా ఎక్కువ ఇస్తామని చెప్పింది. There was a 7% increase for higher education, although the actual expenditure for 23-24 was 10% more than 25-26 budget estimates. సో హైయర్ ఎడ్యుకేషన్కి 7% ఇంక్రీజ్ మనకు కనిపిస్తుంది ఈసారి ఎలొకేషన్. ఆల్దో ది యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఫర్ 23-24 2023-24కి యాక్చువల్ ఎక్స్పెండిచర్ వాస్ 10% మోర్ దాన్ 25-26 బడ్జెట్ ఎస్టిమేట్. 25-26 బడ్జెట్ ఎస్టిమేట్ కన్నా ఇది 10% మోర్. ఏది యాక్చువల్ ఎక్స్పెండిచర్ 23-24లో అంటే బడ్జెట్ అంటే ఈసారి బడ్జెట్ ఎస్టిమేట్ కన్నా 23-24 యొక్క యాక్చువల్ ఎక్స్పెండిచర్, అంటే బడ్జెట్లో చెప్పేది ఎస్టిమేటెడ్, కానీ యాక్చువల్గా జరిగేది యాక్చువల్ ఎక్స్పెండిచర్, అది ఎక్కువ ఉంది అంటున్నారు. మేబీ ఈసారి కూడా బడ్జెట్లో చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తే ఎస్ వీ విల్ బీ ఏబుల్ టు రీచ్ దట్ కైండ్ ఆఫ్ నెంబర్. కీ ఛాలెంజ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్లో కీ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఈజ్ దట్ ది అంబిషియస్, అంటే హ్యావింగ్ ఏ వెరీ స్ట్రాంగ్ డిజైర్తో కూడిన అనేదాన్ని అంబిషియస్ అన్నాం. యూజీసీ రిఫార్మ్స్ అంటే సంస్కరణలు, మోడల్డ్ ఆన్ అడ్వాన్స్డ్ కంట్రీస్ ఎలా అయితే ఉన్నాయో వాళ్ళని బేస్ చేసుకొని ప్రభుత్వం తీసుకొస్తున్నాం. ఈ యూజీసీ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దే రిక్వైర్ సిగ్నిఫికెంట్ ఫండింగ్. వాటికి సిగ్నిఫికెంట్ ఫండింగ్ అనేది అవసరం, అంటే చాలా ఎక్కువ ఫండ్స్ అనేది అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రొడ్యూసింగ్ 4-year డిగ్రీ ప్రోగ్రామ్స్, 4 సంవత్సరాల డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేయడం. అలోయింగ్ డిగ్రీ ఇప్పటివరకు 3 years ఉంది, దాన్ని 4 yearsగా మార్చడం. అలోయింగ్ స్టూడెంట్స్ టు టేక్ కోర్సెస్ అక్రాస్ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్లో కోర్సెస్ తీసుకునేలాగా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం. ఇంప్లిమెంటింగ్ బై యాన్యువల్ అడ్మిషన్స్, ఇయర్కి 2 సార్లు అడ్మిషన్స్ తీసుకునే వ్యవస్థను తీసుకురావడం. అండ్ అదర్ స్ట్రక్చరల్ చేంజెస్, అలాంటి ఇంకా స్ట్రక్చర్ అంటే మౌలిక స్వరూపాన్ని మార్చేలాంటి, లేకపోతే ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్లోనే మార్పులు తీసుకొచ్చే చేంజెస్ ఈసారి తీసుకొస్తున్నారు. వీటన్నిటి కోసం ద డిమాండ్ సబ్స్టాన్షియల్ ఫినాన్సెస్. అవన్నీ చేయాలంటే ఫండ్స్ ఎక్కువగా కావాల్సి ఉంటుంది, విచ్ విల్ ఇన్ఎవిటబుల్లీ ఫాల్ అపాన్ స్టేట్ గవర్నమెంట్స్. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్లీ, ఇన్ఎవిటబుల్ అంటే అర్థం ఏంటమ్మా, అన్అవాయిడబుల్లీ. ఇట్ ఫాల్ దేని మీద పడుతుంది, అది స్టేట్ గవర్నమెంట్స్ మీద పడుతుంది. అంటే ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బర్డెన్ అంతా ఎవరి మీద పడుతుంది, స్టేట్ గవర్నమెంట్స్ పైన పడుతుంది. హౌఎవర్ అయితే బడ్జెట్ 2025 డస్ నాట్ అపియర్ టు అడిక్వేట్లీ అడ్రస్ దీస్ ఫైనాన్షియల్ కన్సర్న్స్. అయితే బడ్జెట్ 2025 అనేది వీటన్నింటినీ అడిక్వేట్గా అడ్రస్ చేస్తుందా
సఫిషియెంట్గా ఈ కన్సర్న్స్ అన్నిటిని అడ్రస్ చేస్తుందా అంటే నో, డస్ నాట్ అపియర్ టు. బడ్జెట్ 2025 ఈ సమస్యలన్నింటినీ ప్రాపర్గా అన్నింటినీ పరిష్కరించేలా కనిపించట్లేదు. ద రిలీజ్ ఆఫ్ ASER 2024 రిపోర్ట్ ఇన్ ద సేమ్ వీక్ యాజ్ ద యూనియన్ బడ్జెట్ హైలైటెడ్ గ్యాప్స్ ఇన్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ASER అంటే ఏంటో మీరు చెప్పండి అమ్మ, ఒకసారి గూగుల్ చేయండి. వాట్ ఈజ్ ASER రిపోర్ట్? అదే వారం యూనియన్ బడ్జెట్ ఎప్పుడైతే వచ్చిందో అదే వారంలో ASER రిపోర్ట్ కూడా వచ్చింది. ఈ రిపోర్ట్ ఏం చేస్తుంది? ఇట్ హైలైటెడ్ గ్యాప్స్ ఇన్ ఇండియా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇండియా యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న గ్యాప్స్ని ఇది హైలైట్ చేసింది. పర్టిక్యులర్లీ ఇన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, FLN. ఫౌండేషనల్ లిటరసీ అంటే ఏంటి? అక్షరాలు, పదాలు, వాటికి సంబంధించిన లిటరసీ అంటాం. న్యూమరసీ అంటే నెంబర్స్, మ్యాథ్స్. ఈ 2 స్కిల్స్లో చాలా గ్యాప్స్ ఉన్నాయి. పిల్లలు అనుకున్నంతగా చేయలేకపోతున్నారు అనేది మనకు ఆ రిపోర్ట్ ద్వారా కనిపిస్తోంది. While the report indicated that learning losses from the COVID-19 pandemic have been recovered. COVID-19 పాండమిక్ టైంలో అందరూ ఇళ్లలో ఉండిపోవడం వల్ల ఏదైతే లెర్నింగ్ లాసెస్ వచ్చాయో అవన్నీ రికవర్ చేసేసాము అని రిపోర్ట్ ఇండికేట్ చేసింది ఒక పక్క. అయినప్పటికీ అండ్ ఇన్ సమ్ కేసెస్, కొన్ని కేసెస్లో FLN లెవెల్స్ ఆర్ ఎట్ దేర్ హయ్యెస్ట్ లెవెల్. కొన్ని కేసెస్లో ఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేవి హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నాయనేది కూడా చెప్తోంది రిపోర్టు. అయితే ఇండియా స్టిల్ హ్యాస్ సమ్ వే టు గో. అయితే ఇండియా మొత్తం సాధించేసిందా? నో, ఇట్ స్టిల్ హ్యాస్ సమ్ వే టు గో. అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది బిఫోర్ అచీవింగ్ ఫుల్ FLN. కంప్లీట్గా ఫుల్ ఫౌండేషనల్ లిటరసీ. ఎస్, యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. వెరీ గుడ్. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అచీవ్ చేయాలంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ద 26-27 టార్గెట్ అండర్ ద నిపుణ్ భారత్ స్కీమ్. సో ఫుల్ FLN సాధించాలనేది ఏంటి టార్గెట్? నిపుణ్ భారత్. నిపుణ్ ఫుల్ ఫామ్ ఏంటో కూడా పెట్టండి. 2026-27 కల్లా నిపుణ్ భారత్ స్కీమ్లో భాగంగా ఫుల్ FLN సాధించాలనేది గోల్. సో ఆ గోల్ అచీవ్ చేసే దిశలో మనం అడుగులైతే వేసాం, కానీ కంప్లీట్గా రీచ్ అయ్యామంటే లేదు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. Compared to 24-25 revised estimates, school education has been allocated an additional 11,000 crore, a 16% increase. 2024-25 revised estimatesతో కంపేర్ చేసుకుంటే స్కూల్ ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ అలొకేటెడ్. స్కూల్ ఎడ్యుకేషన్కి ఏం అలొకేట్ చేశారు? an additional 11,000 crores, 11,000 కోట్లు అలొకేషన్ అనేది జరిగింది, విచ్ ఈజ్ a 16% ఇంక్రీజ్. 16% ఇంక్రీజ్గా మనం దాన్ని చెప్పొచ్చు. ఎలొకేషన్ అనేది బాగుంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. ఇక్కడ మీకు BE అంటారమ్మా. BE అంటే బడ్జెట్ ఎస్టిమేట్, అంటే ఆర్థిక సంవత్సరం. ఇప్పుడు 25-26 ఇంకా స్టార్ట్ కాలేదు, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఒక ఎస్టిమేట్, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఎలకేట్ చేస్తున్నామని చెప్పేది బడ్జెట్ ఎస్టిమేట్. కానీ ఆ సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత మనం బడ్జెట్లో చెప్పిన దానికంటే కొన్నిసార్లు ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. సో అప్పుడు వచ్చేది రివైజ్డ్ ఎస్టిమేట్ అంటాం. కొంచెం రివైజ్డ్ ఎస్టిమేట్ అనేది బడ్జెటరీ ఎస్టిమేట్ కంటే తక్కువ ఉంటుంది. అంటే మనం ఎస్టిమేట్ చేసిన దానికంటే తక్కువ ఖర్చు పెట్టాం. కొన్నిసార్లు ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఎక్కువ ఖర్చు పెడితే అప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్ బడ్జెటరీ ఎస్టిమేట్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. హౌఎవర్, అయితే యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ బడ్జెట్ దిస్ ఇంక్రీజ్ ఈజ్ ఓన్లీ 0.12 percentage points, బ్రింగింగ్ ది అలొకేషన్ టు 1.55%. అయితే టోటల్ బడ్జెట్లో స్కూల్ ఎడ్యుకేషన్కి ఎంత ఎలకేట్ చేశారనేది మరి గమనిస్తే ఇది కేవలం 0.12 percentage points మాత్రమే పెరిగిందంట లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే. సో ఓవరాల్ ఎలకేషన్ అనేది 1.55% దగ్గర మాత్రమే ఉంది. ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ది బడ్జెట్ ఫ్రాక్షన్ రిమైన్స్ అన్చేంజ్డ్ అట్ 0.99%. స్కూల్ ఎడ్యుకేషన్కి 1.55% ఉంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి 0.99% ఉంది. లాస్ట్ ఇయర్ అంతే, ఇప్పుడు అంతే. వైల్ ఇన్స్టిట్యూషన్స్ such as కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కంటిన్యూ టు రిసీవ్ సిగ్నిఫికెంట్ ఫండింగ్. కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఇప్పటికీ కూడా సిగ్నిఫికెంట్ ఫండింగ్ అనేది ఒకవైపు వస్తుంది. ద ఇంక్రీజ్ డస్ రిఫ్లెక్ట్ హయ్యర్ ఇన్ఫ్లోస్ టు స్టేట్స్ విచ్ ఆర్ ద ప్రైమరీ ఇంప్లిమెంటర్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్. అర్థమైందా? వైల్ ద ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కంటిన్యూ టు రిసీవ్ సిగ్నిఫికెంట్ ఫండింగ్, వాటికి సిగ్నిఫికెంట్ ఫండింగ్ ఒకవైపు వస్తున్నాం. The increase does reflect higher inflows to states. ఇది ఏం రిఫ్లెక్ట్ చేస్తుంది? హయ్యర్ ఇన్ఫ్లోస్ టు స్టేట్స్. స్టేట్స్కి హయ్యర్ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి అనేది మనకి దీని ద్వారా తెలుస్తోంది. విచ్ ఆర్ ద ప్రైమరీ ఇంప్లిమెంటర్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? సెంటర్ కాదు కదా, స్టేటే. ద సెంటర్ హ్యాస్ బీన్ కీన్ ఆన్ ఫుల్లీ ఇంప్లిమెంటింగ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. NEPని ఖచ్చితంగా ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయంలో సెంటర్ చాలా కీన్గా ఉంది.
అంటే ఇంట్రెస్టెడ్గా ఉంది. విచ్ ప్రపోజెస్ 5+3+3+4 సిస్టమ్ దట్ ఇంక్లూడ్స్ 5 years ఆఫ్ ఎర్లీ ఎడ్యుకేషన్ అప్ టు క్లాస్ 3. క్లాస్ 3 వరకు 5 years ఆఫ్ ఎర్లీ ఎడ్యుకేషన్, తర్వాత +3+3+3 and 4 అలా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఎర్లీ ఎడ్యుకేషన్ ఈజ్ బీయింగ్ ప్రయారిటైజ్డ్ యాజ్ ద కీ టు అచీవింగ్ ఫుల్ ఎఫ్ఎల్ఎన్. ఫుల్ ఎఫ్ఎల్ఎన్ అచీవ్ చేయడానికి ఎర్లీ ఎడ్యుకేషన్ని దానికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఎందుకంటే దట్ ఈస్ ద కీ, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అచీవ్ ఫుల్ ఎఫ్ఎల్ఎన్ అనేది మనకి కనిపిస్తుంది. బట్ ఎ క్రిటికల్ గ్యాప్ రిమైన్స్, కానీ ఒక గ్యాప్ అనేది ఉండిపోయింది. ద 2 years బిఫోర్ క్లాస్ 1 ఆర్ మేనేజ్డ్ బై అండర్ పెయిడ్ అంగన్వాడీ వర్కర్స్. క్లాస్ 1 ఫస్ట్ స్టాండర్డ్ కంటే ముందున్న 2 yearsని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? అండర్ పెయిడ్ అంగన్వాడీ వర్కర్స్. ఎక్కువగా పేమెంట్స్ రాని, ఎక్కువగా శాలరీస్ రాని అంగన్వాడీ వర్కర్స్ మేనేజ్ చేస్తున్నారు. హూ ఆర్ ఆల్రెడీ ఓవర్ బర్డెండ్, వాళ్ళకి ఆల్రెడీ బర్డెన్ చాలా ఎక్కువ పనులు ఉన్నాయి. అండ్ ఆఫెన్ ల్యాక్ యాడిక్వేట్ ట్రైనింగ్ టు డెలివర్ ఆన్ ఎఫ్ఎల్ఎన్ గోల్స్. ప్లస్ వాళ్ళకి యాడిక్వేట్ ట్రైనింగ్ కూడా లేదు. అంటే 1 year లోపు పిల్లలకి ఆ వయసులో నేర్పించాల్సిన, అంటే ఎల్కేజీ యూకేజీ అంటాం కదా, ఆ కేటగిరీలో నేర్పించాల్సిన దానికి అవసరమైన స్కిల్స్ కూడా ఈ అంగన్వాడీ వర్కర్స్కి అనేవి లేవు. ఓకే, వాళ్ళు ఆల్రెడీ ఓవర్ బర్డెండ్, వాళ్ళకి స్కిల్స్ లేవు. ఏ ఫోకస్డ్ ఎఫ్ఎల్ఎన్ డ్రైవ్ ఈజ్ పివటల్ టు అచీవింగ్ ఫుల్ ఎఫ్ఎల్ఎన్. ఫుల్ ఎఫ్ఎల్ఎన్ ఏంటి అర్థం? ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ, అది అచీవ్ చేయడానికి ఫోకస్డ్ ఎఫ్ఎల్ఎన్ డ్రైవ్ అనేది పివటల్ అంటే ఇంపార్టెంట్ అని అర్థం. ఏ ప్రీ రిక్విజిట్ ఫర్ బిల్డింగ్ ఏ హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్. సో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఉంటేనే రేపు పొద్దున మనం హైలీ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ బిల్డ్ చేయగలుగుతాం. ఇప్పట్లో చాలామంది గ్రాడ్యుయేషన్కి వచ్చేసిన వాళ్ళకి కూడా ప్రాపర్గా లాంగ్వేజ్ పైన పట్టు ఉండట్లేదు. ఇంగ్లీష్ పరంగా తీసుకున్న ఏ లాంగ్వేజ్ అయినా లాంగ్వేజ్ పైన పట్టు ఉండలేదు. బేసిక్ న్యూమరసీ కూడా లేదు. మ్యాథ్స్లో కూడా వీక్ ఉంటున్నారు. ఇలా ఉంటే వర్క్ ఫోర్స్ కావడానికి వాళ్ళకి అర్హత సరిపోదు. దానికోసం చాలా ఎక్కువ ఇప్పుడు ఈ జాబ్ టైంలో వర్క్ చేయాల్సి వస్తుందన్నమాట. అండ్ లెవరేజింగ్ ఇండియాస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. లెవరేజింగ్ అంటే మేకింగ్ ఫుల్ యూజ్ ఆఫ్ అని అర్థం. యూజ్ చేసేసుకోవడం. దేన్ని? ఇండియాస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే అర్థం ఏంటి? ఇండియా యొక్క డెమోగ్రఫీ అంటే ఏ వయసు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నట్టు అనమాట. సో యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా, ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారా, చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారా, ఇలా మనం పర్సంటేజ్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకుని పెట్టుకుంటే వచ్చేదాన్ని మనం డెమోగ్రఫిక్స్ అంటాం. సో ఆ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే ఏంటి? బెనిఫిట్ అని అర్థం. డివిడెండెంట్స్ అంటే అర్థం ఏంటమ్మా? బెనిఫిట్ అని. సో ఎందుకు బెనిఫిట్ ఉంటుంది? ఇండియాలో యువత ఎక్కువగా ఉన్నారు. యువత ఎక్కువగా ఉన్న కంట్రీకి ఎప్పుడూ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకని? వాళ్ళు దేశం కోసం పనిచేయగలుగుతారు. ఇన్ ద సెన్స్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్కి వాళ్ళు పనిచేయగలుగుతారు కాబట్టి. మరి దాన్ని ఇండియా ఉపయోగించుకుంటుందా? ఉపయోగించుకోవాలి. లెవరేజ్ అంటే యూజ్ చేసుకోవాలి. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ అని అంటున్నారు. ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో డిపెండింగ్ ఆన్ ద ప్రోగ్రెస్ మేడ్, ఎంత ప్రగతి సాధించామనే దాన్ని బేస్ చేసుకొని ద గవర్నమెంట్ మస్ట్ ఫర్దర్ స్ట్రెంగ్థెన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్స్ టు ఎన్ష్యూర్ ఇండియా మీట్స్ ఇట్స్ ఫుల్ ఎఫ్ఎల్ఎన్ టార్గెట్. ఎంత ప్రోగ్రెస్ సాధించామనేది చూసుకొని గవర్నమెంట్ ఏం చేయాలి? ఇట్ మస్ట్ ఫర్దర్ స్ట్రెంగ్థెన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్స్ని ఫర్దర్ స్ట్రెంగ్థెన్ చేయాలి. ఎందుకోసం? టు ఎన్ష్యూర్ ఇండియా మీట్స్ ఇట్స్ ఫుల్ ఎఫ్ఎల్ఎన్ టార్గెట్ రీచ్ అయ్యేలా చేయడానికి. టైమ్ ఈజ్ ఆఫ్ ది ఎసెన్స్. టైం చాలా చాలా వాల్యుబుల్. చూసుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. అస్సలు డిలే అనేది జరగకూడదు. ఓకే, ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేయకపోతే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్. మరి దీన్ని బేస్ చేసుకొని రీడింగ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ మనం ఒకసారి చూద్దాము. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? ఆథర్ యొక్క టోన్ ఏంటి? ఆప్టిమిస్టిక్ అండ్ సెలబ్రేటరీయా? నాట్ సో. క్రిటికల్ యట్ కన్స్ట్రక్టివా? ఎస్, వీ కెన్ గో విత్ దట్. కొంచెం గ్యాప్స్ గురించి మాట్లాడుతుంది. అట్ ద సేమ్ టైం కంప్లీట్గా నెగిటివ్గా లేదు, కన్స్ట్రక్టివ్గా ఉంది. చిన్న చిన్న సలహాలు సూచనలు ఇస్తూ అడుగులు ముందుకేస్తుంది. సర్కాస్టిక్ అయితే కాదు, ఇండిఫరెంట్ అయితే కాదు, మరీ ఆప్టిమిస్టిక్ సెలబ్రేటరీ అన్న రేంజ్లో కూడా లేదు. కాబట్టి వీ కెన్ గో విత్ క్రిటికల్ యట్ కన్స్ట్రక్టివ్. కన్స్ట్రక్టివ్ అంటే అర్థం ఏంటమ్మా? నిర్మాణాత్మకమైన, అంటే ఎదుటి వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి సరిపడా సలహాలు ఇస్తూ వెళ్తే దాన్ని కన్స్ట్రక్టివ్ అంటాం. క్రిటికల్ అంటే తప్పుల్ని ఎత్తి చూపుతున్నాం. ఎందుకు చూపుతున్నావు? ఒక నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వడం కోసం అన్న కాంటెక్స్ట్లో మనం దీన్ని తీసుకుంటాం. వాట్ ఈజ్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ యొక్క సెంట్రల్ థీమ్ ఏంటి చెప్పండి? ఏం పెడతాం దీనికి ఆన్సర్? సెంట్రల్ థీమ్ అంటే ఏదైతే రిపీటెడ్గా చెప్తున్నారో, ఏదైతే ఆథర్ నొక్కి చెప్పడానికి ట్రై చేస్తున్నారో అది సెంట్రల్ థీమ్ అవుతుంది.
ద ఇంపార్టెన్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఓవర్ స్కూల్ ఎడ్యుకేషన్ కన్నా హైయర్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పడమా? నో. ద బడ్జెట్ సక్సెస్ ఇన్ అచీవింగ్ ఫుల్ ఫౌండేషనల్ లిటరసీ, అవునా? ఫుల్ ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ మనం అచీవ్ చేసామా? నో. ద నీడ్ ఫర్ ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్. స్కూల్ ఎడ్యుకేషన్లో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అవసరము, ఇంక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరము. ఆ విషయాన్ని నొక్కి చెప్తోంది ఆర్టికల్. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క రోల్ గురించి అసలు మాట్లాడలేదు. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్, స్ట్రైట్ ఫార్వర్డ్గా మీరు ఎలిమినేట్ చేసుకుంటూ పెట్టేయచ్చు. ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ఇన్ఫరెన్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? ఈ ప్యాసేజ్ నుంచి మనం ఏమి ఇన్ఫర్ చేయవచ్చు? వాట్ కెన్ వి ఇన్ఫర్ ఫ్రమ్ దిస్? India has already achieved? No. The budget allocations alone are enough to transform? Alone are enough. Budget allocation ఇస్తే చాలు మొత్తం మారిపోతుంది అంటున్నారు. ఇది ఎక్స్ట్రీమ్. ఎప్పుడైనా సరే ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఆప్షన్స్ వచ్చాయంటే 99% తప్పు. అదొక్కటి చాలు, ఇంకేం అక్కలేదు, ఇదే నెంబర్ 1, ఇదే అల్టిమేట్, ఈ రకంగా ఏదైనా వచ్చిందంటేనే ఇక్కడ కూడా ఫుల్. జనరల్గా ఎక్స్ట్రీమ్ వచ్చినవి ఆన్సర్స్ కావు. ఎర్లీ ఎడ్యుకేషన్ ఈజ్ క్రూషియల్ ఫర్ ఇంప్రూవింగ్ ఓవరాల్ లిటరసీ లెవెల్స్. అంగన్వాడీ వర్కర్స్ ఆర్ వెల్ కాంపెన్సేటెడ్. నో, వాళ్ళకి కాంపెన్సేషన్ సరిగ్గా ఉందా లేదని చెప్పలేదు, యాక్చువల్గా ఓవర్ బర్డెన్ అని చెప్పారు. సో ఆన్సర్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఈజ్ క్రూషియల్. ఓవరాల్ లిటరసీ లెవెల్స్ పెరగాలంటే ఎర్లీ ఎడ్యుకేషన్ క్రూషియల్. ఎలా చెప్పారు మనకి? స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కావాలంటే ఫుల్ FLN అనేది అవసరం అని చెప్పారు. ఫుల్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేది అవసరం అని చెప్పడం జరిగింది. కాబట్టి assumption, which assumption underlies the passage argument? ప్యాసేజ్లో ఇస్తున్న ఆర్గ్యుమెంట్కి సపోర్ట్ చేస్తున్న స్టేట్మెంట్. assumption always సపోర్ట్ చేస్తుంది. ఇంక్రీజ్డ్ బడ్జెట్ allocation will automatically improve education quality. Early childhood education plays a significant role in long-term learning outcomes. Higher education reforms are unnecessary. ఇది తప్పు కదా, ఎలిమినేట్ చేద్దాం. అన్నెసరీ అంటున్నాడు. ప్రైవేట్ ఫండింగ్, నో, దీని గురించి డిస్కషన్ జరగలేదు. సో ఆన్సర్ ఏంటి? ఏ అండ్ బిలో ఇది విల్ ఆటోమేటికల్ అన్నాడు. బడ్జెట్ ఎలకేషన్ పెడితే చాలు ఆటోమేటిక్గా క్వాలిటీ పెరిగిపోతుంది అన్నాడు. ఇది కొంచెం తేడాగా ఉంది. దిస్ ఈజ్ సాంగ్విన్. ఇది బుద్ధిగా ఉంది, పద్ధతిగా ఉంది. ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్. లాంగ్ టర్మ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవ్వడంలో ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పొచ్చు. అందుకే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఆర్టికల్ చెప్తోంది. అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టే ఎక్కువగా దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి దానిపైన ఆథర్ స్ట్రెస్ చేశారు. ఒకవేళ అది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయదని ఆథర్ భావిస్తే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని ఆథర్ చెప్తారా? చెప్పరు. సో నెగేషన్ టెస్ట్ మీరు వాడచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏది కరెక్ట్ ఆన్సర్ అంటే ఆ ఆప్షన్ మీరు నెగేట్ చేయండి. నెగేట్ అంటే తప్పు అని అనుకోండి, నాట్ పెట్టండి. అప్పుడు ఆథర్ యొక్క ఆర్గ్యుమెంట్ వీక్ అవుతుందో లేదో చూడండి. ఇప్పుడు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్లేస్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ అన్నాం. ఒకవేళ ఇఫ్ ఇట్ డజంట్ ప్లే సిగ్నిఫికెంట్ రోల్, అది సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయదు అనుకోండి. మరి సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయకపోతే వై వుడ్ ఆథర్ స్ట్రెస్ అపాన్ ఇట్? అర్థమైందా? అందుకు ఆన్సర్ ఈజ్ బి. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వాట్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ విత్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? ఇండియాలో ఎర్లీ ఎడ్యుకేషన్ విషయంలో మేజర్ ఇష్యూ ఏంటి? వాట్ ఈస్ ద మేజర్ ఇష్యూ విత్ ఎర్లీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా? ఏంటి మేజర్ ఇష్యూ? ఏ ల్యాక్ ఆఫ్ డిమాండ్ ఫ్రమ్ పేరెంట్స్ ఫర్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. అసలు దాని గురించి డిస్కషనే లేదు. గవర్నమెంట్స్ డెసిషన్ టు షట్ డౌన్ అంగన్వాడీ సెంటర్స్, నో డిస్కషన్ ఆన్ దట్. అండర్ పెయిడ్ అండ్ ఓవర్ బర్డెన్డ్ అంగన్వాడీ వర్కర్స్ విత్ ఇన్యాడిక్వేట్ ట్రైనింగ్. ఎస్, అంగన్వాడీ వర్కర్స్ అండర్ పెయిడ్ ఓవర్ బర్డెండ్, అండర్ పెయిడ్ అండ్ ఓవర్ బర్డెండ్ ఇది చెప్పారు ఆర్టికల్లో, దీని గురించి చెప్పారు. అదొక ఇష్యూ. వాట్ డస్ ద ప్యాసేజ్ సజెస్ట్ అబౌట్ నేషనల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్? ఇట్ ఈస్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ హైయర్ ఎడ్యుకేషన్? నో. ఇట్ ప్రయారిటైజెస్ ఎర్లీ ఎడ్యుకేషన్ యాజ్ అ కీ టు ఫౌండేషనల్ లిటరసీ? ఎస్. ఇది ఫౌండేషనల్ లిటరసీ రావడానికి ఎర్లీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తుంది. అందుకే 5+3+3+ ఇలా పెట్టారు కదా. సో ఈ 5 అనేది మనకి ఫౌండేషన్ లిటరసీ కిందకి వస్తుంది. పివటల్ అనే పదానికి మీనింగ్ ఏంటి? క్రూషియల్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎసెన్షియల్ అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు పివటల్కి. సబ్స్టాన్షియల్ అనే పదానికి బెస్ట్ సినోనిమ్ ఏంటి? సబ్స్టాన్షియల్ అంటే ఎ లాట్ ఆఫ్, సిగ్నిఫికెంట్, కన్సిడరబుల్. ఎస్, కన్సిడరబుల్ అనేది ఉంది. లెవరేజ్ అనే పదానికి మీనింగ్ ఏంటి? లెవరేజ్ అంటే ఏంటి? టు గెయిన్, టు మేక్ అడ్వాంటేజ్ ఆఫ్, అడ్వాంటేజ్ తీసుకోవడం. దానికి మీనింగ్ అడిగాడు, యూటిలైజింగ్, యూజ్ చేసుకోవడం. లెవరేజ్ అంటే యూజ్ చేసేసుకోవడం అని అర్థం.
అలాగే మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మీ డైరెక్ట్లీ. సో 1-on-1 మెంటర్షిప్, ఎవరికైనా సరే పర్సనల్ గైడెన్స్ కావాలి యూపీఎస్సీ ప్రిపరేషన్లో, ప్రతి స్టెప్లో మీకు చేదోడు వాదోడుగా ఉండాలి అనుకుంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా మీకు వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది స్వయంగా నేనే ప్రొవైడ్ చేస్తాను. ద ఫీ ఫర్ దిస్ ఈజ్ 10,000 rupees. It comes with lifetime validity.